ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరట మీకు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలని మీకు మరొకసారి ప్రభు పేరట మనవి చేస్తూ 32వ దినపు పరిశుద్ధ లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 140 ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 5-6 వచనాలు పాత నిబంధన, స్వార్థ పాఠ్య భాగముగా యోహాను సువార్త, మత్తయి సువార్త 27, 26 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగాలు మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథములో ఈ అంశాన్ని గురించిన విషయాలు మనము చూద్దాం. అపహాసకులు అని ఎవరిని అంటారు? బైబిల్ మనకి ఏమి తెలియజేస్తుంది అపహాసకుల గురించి? తెరవండి బైబిల్లో. సామెతల గ్రంథం 21-24 మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అమిత గర్వముతో వీరు ప్రవర్తిస్తారు అనే విషయాన్ని చూస్తున్నాం. అపహాసకులు అమితమైన గర్వంతో ప్రవర్తిస్తారు. గర్వం ఉంటుంది వీరిలో. గర్వంగా ఉండేవారు లెక్కలేని అమితముగా ఉండేవారు అని అపహాసకులు అంటారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలను ఆలకించకపోవడము అపహాసమే. దేవుణ్ణి వెంబడించకపోవడము, చేతకాని జీవితాలు, పాపము చేయడము, తిరుగుబాటు చేయడము, ఇవన్నీ కూడా అపహాసకుల యొక్క లక్షణాలు. తిరుగుబాటు చేయడము, దేవుణ్ణి గుర్తించకపోవడము, దేవుని మీదే తిరుగుబాటు చేయడము అనేది దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 5వ వచనంలో చూస్తే, మేమైతే మీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజునకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదా దేశము జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని, పాపులము, దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము అనే మాటని అక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మాటలు వినకుండా ఉండేవారే, ప్రభువుని గుర్తించకుండా ఆయన మీదే తిరుగుబాటు చేయడము. ఈరోజు మనము చదువుకున్న స్వార్థ పాఠ్యభాగంలో కూడా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని అపహాసము చేయడము, యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టి ఉమ్ము వేయడము, గుద్దడము, దేవుని మీద తిరుగుబాటు చేశారు. గర్వంతో ఈ పనులు చేస్తూ ఉన్నారు. వీరిని అపహాసకులు అని కూడా అంటాము. ప్రియులారా, ఇలాంటి అపహాసపు జీవితాన్ని నువ్వు కూడా జీవిస్తున్నావా? లేఖనాల్లో నుండి వీరి లక్షణాలు కొన్ని చూద్దాం. అపహాసం చేసే వ్యక్తిలో గర్వం అనే లక్షణం ఉంటుంది. అపహాసం చేసేవాడు తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. అపహాసం చేసేవాడు పొరుగు వారితోటి సమాధానముగా ఉండడు, యుద్ధం రేపడానికి ప్రయత్నం చేస్తాడు. కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన 140వ సంకీర్తన 2-3 చరణాలు చూస్తూ ఉంటే, వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపజూతురు. 3వ చరణంలో చూస్తే, పాము నాలుక వలె తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషయం ఉంది. ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అన్నది కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాగ అపహాసము చేస్తూ ఉంటున్న వారికి దేవుడు ఏం చేస్తారు అనే ప్రశ్న ఉంది కదా. వారికి కలిగే భయంకరమైన శిక్ష ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు కదా. వీరికి తీర్పు అనేది ఉంది. తీర్పు అనేది నియమించారు దేవుడు.
సామెతల గ్రంథము 19:29 చూస్తే, అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల మీద కదా వీరికి తీర్పులు ఉన్నవి అనే విషయాన్ని చూస్తున్నాం. ఎవరైతే అపహాసం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారో వారు దేవుని చేత కూడా అపహాసం చేయబడతారు అనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నారు. సామెతల గ్రంథము 3:34 చూస్తే, అపహాసకులకును ఆయన 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 అపహసించు దీనుని ఎడల ఆయన దయచూపును. అపహాసకులను ఏం చేస్తాడంటే ఆయన కూడా అపహాసం చేస్తాడట. నీవు అపహాసకుల్ని నీవు గద్దించడానికి ప్రయత్నం చేస్తే వారు అది అర్థం చేసుకోరు, కానీ తిరిగి నిన్ను అపహాసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కడుందా అంటారా? సామెతల గ్రంథము 9:8 ఉంటుంది. అపహాసకుని గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. వాడిని మారుద్దాం అనుకుంటావు అని వాడు నిన్ను ద్వేషించడం మొదలు పెడతాడు. జ్ఞానము కలిగిన దాన్ని గద్దింపక వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం కలిగిన వాళ్ళు గద్దించావనుక నిన్ను ప్రేమిస్తాడు. ఇది జ్ఞానం లేదు, అపహాసకుడు కనుక నిన్ను ద్వేషిస్తాడు. సామెతలు 15:12 మనం చూస్తున్నప్పుడు, అపహాసకుడు తన గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానము యొద్దకు వెళ్ళడు. అది వాడి పరిస్థితి. నువ్వు గద్దిస్తే వాడు నిన్ను ప్రేమించుడు, అసహించుకుంటాడు, ఇంకా అపహాసం చేస్తాడు. సామెతలు 29:8 మనం చూస్తున్నప్పుడు, అపహాసకులు పట్నమును తల్లడిల్ల చేస్తారు. వీరు అపహాసకులు కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మనసత్వం కలిగిన వారిని దేవుడిచ్చే తీర్పు, దేవుడు వారిని అపహసించేవారుగా ఉంటారు. వారు చేసే పనులు బట్టి, వారు చూపిస్తున్న పనుల విధానాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేస్తారు అనే విషయాన్ని మనం చూద్దాం. ప్రభువు అపహాసము చేసిన వారి ప్రార్థన వినడు అనే విషయాన్ని సామెతల గ్రంథము 1:22 మనం చూస్తూ ఉంటాం. 22 నుంచి కొన్ని వచనాలు మీరు చదవగలిగితే, సమయం లేదు కనుక నేను వాటిని చెప్పట్లేదు. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు మీరు చూస్తే అక్కడ అర్థమవుతుంది. ప్రియులారా, ఒకవేళ నీవు కూడా అపహాసము చేసి వారి జాబితాలో ఉంటున్నావేమో, అక్కడ నుండి నువ్వు బయటికి రా అని ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నారు. అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక అనే కీర్తనాకారుడు చెప్పిన మాట మనకు గుర్తుంది కదా. ఎక్కడ? నిజమే, అవును. కీర్తన 1:1 ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చుండ చోటు కూర్చుండక, వారితో సహవాసం ఉండకూడదు, వారితో కలిసి నీవు ప్రయాణం చేయకూడదు, వాళ్ళు నిలిచే చోట నీవు నిలిచి ఉండకూడదు. వేలుతో నీవు ఉండడం వలన నీ జీవితము నాశనం అవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు అనంటే, కీర్తన 142:3 చరణాల్లో మనం చూస్తాము. వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపు చూస్తుంటారు. వారు ఎప్పుడు అపాయకరమైన ఆలోచనలు చేస్తూ ఎవరికొకరికి గొడవ అనే ఆలోచన కలిగి ఉంటారు. వారి నాలుక ఎలా ఉంటుంది అంటే 3వ చరణంలో ఉంటుంది,
పాము నాలుక వలె తమ నాలుకలో వాడి చేయదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉంది, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళతో నువ్వు ఉంటున్నావా? అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? లేదా నీవు అలాంటి లక్షణాలు కలిగి ఉన్నావా? ప్రభు చెంతకు రా. ఆయన నిన్ను మార్చడానికి, ఆశీర్వదించడానికి, విడుదలనివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అపహాసము చాలా భయంకరమైనది. అపహాసము చేసినప్పుడు వారు వీరు అని అస్సలు చూడరు. ఆఖరికి దైవజనులు కూడా అపహాసం చేస్తుంటున్న వారు లేకపోలేదు కదా సమాజంలో మన చుట్టూ. స్వార్థ పాఠ్యభాగంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అక్కడ వారందరూ అపహాసం చేసినట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 27-29 వచనములో మనం చూస్తున్నప్పుడు, యూదుల రాజు అయితే అని ఆయన అక్కడ వారిని అపహాసం చేస్తున్నారు, వారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఎలీషా ప్రవక్తను కూడా బాలురులు అపహాసం చేసినట్టుగా రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 23 వచనంలో మనం చూస్తాం. బోడిగుండువాడ అని చెప్పి అపహాసం చేయడాన్ని చూస్తాం. ఎలీషా యొక్క భౌతిక రూపాన్ని చూసి వారు అపహాసం చేస్తూ ఉన్నారు. అప్పుడు రోషము కలిగిన వాడుగా ఆయన యెహోవా నామములో వారిని శపించినట్టుగా 24వ వచనములో చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనము మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాము? ప్రస్తుత దినాల్లో యవనస్తులు, యవన కాలంలో ఉంటున్న బిడ్డలు సేవకుని ఎడల సరైన అవగాహన లేని వారుగా ఉంటున్నారు. కేవలము మనము వారిని గద్దించలేకపోవడం వల్లనే వారు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, మీరు కూడా ఏమీ తక్కువ కాదు. పెద్దవాళ్ళైన మీరు కూడా ఏమీ తక్కువైన వారు కాదు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో పెద్దవారు ఎలాగా అక్కడ అపహాస్యం చేస్తున్నారో, వారు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? కొత్త మద్యం తాగారా మీరు అని అంటున్నారు. కొత్తగా మద్యం తాగారా? కొత్త రకమైన మద్యం తాగారా అని దేవుని ఆత్మచేత నింపబడిన వారిని మాట్లాడుతుంటున్నవారు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళే. ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపహాస్యం చేశారు. పరిశుద్ధాత్మ దేవుని అపహాస్యం చేయడం అంటే ఎంత భయంకరమైన పాపమో ఒకసారి గుర్తు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, ఆయనన్నా క్షమిస్తారేమో కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపహాస్యము చేస్తే వారి క్షమాపణ లేదు అనే విషయము పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మళ్ళీ మన జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కూడా వీరు అపహాస్యం చేస్తున్నారు. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయం 32వ వచనములో ఉంటుంది. దేవుని రాకను గురించిన అపహాస్యం వీరు చేస్తున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు 4వ వచనం వరకు ఆ విషయాన్ని మనము చదువుకుంటూ ఉంటాం. వీరందరూ కూడా దేవుణ్ణి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వారు. వీరిని గురించి 3వ అధ్యాయంలో కూడా మరికొన్ని విషయాలు చూస్తాం. అక్కడ అపహసించారు కదా, వీరికి ఎలా ఉంటుందా అన్నది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తాం. అంచు దినంలో అపహాసకులు అపహాసించిన వారి స్వక్రియ దురాశలు చొప్పున నడుచుకుందరు. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను అంటే ఆయన రాకడ గురించి కూడా వారు అపహాస్యం చేస్తూ ఉంటున్నారు. చూడండి అట్ల పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, ఎలాగ అపహాస్యం చేస్తున్నామో, అపహాస్యం కలిగిన జీవితాల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారో, ప్రభువుని ఎంతగా అవమానపరుస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ప్రియులారా, ముగిస్తున్నాను. ఈ మాటలు మరలా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ముగించే ముందు. యేసుక్రీస్తు ప్రభువుని అపహాస్యం చేశారు, దేవుని సేవకులను అపహాస్యం చేశారు. అంటే ఎలీషా వారి పరిశుద్ధాత్మ దేవుని అపహాస్యం చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని అపహాస్యం చేశారు. రాకన్ను గురించి కూడా వారు అపహాస్యం చేశారు. ప్రియులారా, ఇటువంటి
అపహాస్యుల లెక్కలో మీరు ఉన్నారా? ఈరోజు మనసు మార్చుకో. అలాంటి లెక్కలో నుండి, అలాంటి గుంపులో నుండి నువ్వు బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తుల నుండి నువ్వు బయటికి వచ్చినప్పుడు దేవుడు ఆత్మ నీ మీద కుమ్మరిస్తానని చెప్తున్నారు. అట్టి కృపాభాగ్యము ఇది నన్ను మనందరం కలిగి ఉందాము. అట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.